మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ముద్దిగుంట అటవీ ప్రాంతంలో శ్రీ స్వయంభూ బుక్క రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన శివ పార్వతుల కళ్యాణంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తులతో ఆలయం మారుమోగింది. పురాతన ఆలయం కలిగిన బుక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల టూరిజం డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. ఇక టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి త్వరలోనే ఆలయానికి తీసుకువచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఇక్కడ బుగ్గ అంటే చెరువు, రామస్వామి అంటే రాముడు దేవుడు, తర్వాత శివలింగానికి స్నానాలు చేయించినట్టుగా బుగ్గ రామ లింగేశ్వర స్వామి టెంపుల్. దానికి ఇంత మంచి అడవి ఇప్పుడు ఎక్కడ మిగిలలేదు, ఇది మిగిలింది. ఈ అడవిలో ఇక్కడ సౌకర్యాలు లేనందుకు అప్పుడు కరెంటు అండ్ రోడ్స్ ఇవన్నీ తర్వాత లక్షల మంది ఇక్కడ పూజలకు వస్తున్నారు. దాని తర్వాత కేవలం అప్పుడు శివరాత్రి నాడే పూజలయ్యేది, కానీ ఇప్పుడు ఎవ్రీడే యాత్రికులు వస్తున్నారు, ఫ్రీ భోజనం ఇస్తున్నారు టెంపుల్ కమిటీ వాళ్ళు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి టెంపుల్ ఉన్నది అని కూడా ఎవరికి తెలియదు. దాని విషయంలో గతంలో నేను అనుకున్నాను కానీ కాలేకపోయింది. ఈసారి టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం మినిస్టర్ మనోడే మన జూపల్లి కృష్ణారావు గారికి తొందరగానే ఇక్కడ ఏరియాకు తీసుకొచ్చి దీన్ని టూరిజం డిపార్ట్మెంట్లో కలిపితే రేపు ఫ్యూచర్లో మొత్తం తెలంగాణకి కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో ఇలాంటి ఫారెస్ట్లో ఇలాంటి జమాన కట్టిన గుడికి వస్తున్నారు. మరి ఒకసారి ప్రభాకర్ పంతులు గారికి, ఇక్కడ కమిటీ మన లచ్చిరెడ్డి గారికి, అలాగే దాంట్లో పాల్గొన్న ప్రవీణ్ కానీ ఇంకా అందరితో సహా కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ప్రతి సంవత్సరం చాలా ఘనంగా